హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు రెసిపీ వంకాయ రోటి పచ్చడి. దానికి వంకాయని శుభ్రంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటా, పచ్చిమిరపకాయలు కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండిలో కొంచెం నూనె వేసుకొని పల్లీలు, ధనియాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే ఆ నూనెలోనే పచ్చిమిరపకాయలు, టమాటా, వంకాయలు కూడా వేసేసి బాగా కలిదిప్పాలి. దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. 10 మినిట్స్ మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నవన్నీ రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి. దీంట్లో చిన్నులపాయలు కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. ఇప్పుడు మనం చల్లార్చిన ఈ వంకాయ ముక్కల్ని అన్నీ కూడా వేసేసి బాగా రోట్లో నూరితే దీన్ని కచ్చాపచ్చాగా నూరుకుంటే సరిపోతుంది. ఇట్లా రోట్లో నూరుకోవడం వల్ల ఈ వంకాయ పచ్చడి చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మొత్తం అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఇందాక వేయించిన బండిలోనే కొంచెం నూనె వేసుకొని తాలింపు గింజలని వేసుకొని కొంచెం ఇంగువ, కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలిదిప్పుకొని ఈ పచ్చడి అంతా వేసేసుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ.